బర్త్ రైట్ సిటిజన్‌షిప్. యాక్చువల్‌గా దాని గురించి చాలామందయితే మొన్న టెన్షన్ పడ్డారు. అసలేం జరుగుతుందో తెలియట్లేదు. కొంతమందయితే సి సెక్షన్‌కెళ్ళి టక ఆ పర్టిక్యులర్ డేట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో ఆలోపు డెలివరీలు చేపిచ్చేసుకుందామని చెప్పి హడావిడిగా హాస్పిటల్‌కి పరిగెత్తారు. ఒక పానిక్ ఒక రేంజ్‌లో క్రియేట్ అయిపోయింది. ట్రంప్ గారు జనవరి 20 తారీఖు సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత. సో, దాని తర్వాత ఇంగ కోర్టులు ఇన్వాల్వ్ అయినయి. దాని మీద మన మన నేషన్ వైడ్ బ్లాక్ కొంతమంది పెట్టారు. ఆ నేషన్ వైడ్ బ్లాక్‌ని సుప్రీం కోర్టోళ్ళు ఎత్తేసారు. అంటే ట్రంప్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి సర్వాధికారాలు ఉంటాయి గానీ, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మీద గూడా మీరు ఎలా బ్లాక్ పెడతారు అని జెప్పేసి, ఈ పర్టిక్యులర్ దాని మీద ఏదైతే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉందో దాని గురించి కాదు. వాళ్ళు సుప్రీం కోర్ట్ అప్పుడు తీర్పిచ్చింది. వాళ్ళదేంటంటే ఈ నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఏదైతే పెట్టారో దాన్ని వాళ్ళు బ్లాక్ చేశారనమాట. ఒక కోర్ట్ బ్లాక్ చేసింది. దాన్ని ఇంకొక పెద్ద కోర్ట్ బ్లాక్ చేసింది. దాంతోటి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓపెన్ అయిపోయింది. ఈ పర్టిక్యులర్ డిస్కషన్ ఇన్ని రోజుల నుంచి సుప్రీం కోర్ట్‌లో జరిగింది ఏంటంటే, అసలు ఈ కేసు టేకప్ చేయాలా? వద్దా? టేకప్ చేస్తే ఏదో ఒకటి తేల్చాలి. చేయకపోతే ఇంకా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి ఏదైతే నేషన్ వైడ్ బ్లాక్ ఇచ్చారో, లేకపోతే ఆ క్లాస్ యాక్షన్ సూట్ బ్లాక్ ఇచ్చారో దాని ప్రకారం అందరికీ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది వస్తుందనమాట. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇటువైపు గవర్నమెంట్ సంబంధించిన వాదనలు, తర్వాత అటువైపు ఎవరెవరైతే లా సూట్స్ చేశారో వాళ్ళ వాదనలు ఇవన్నీ విన్న తర్వాత ఫైనల్‌గా వాళ్ళు దీన్ని ఈ మ్యాటర్‌ని కోర్ట్‌లో అడ్మిట్ చేశారు. అంటే ఏంటంటే ఇంకా ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ మంత్ గాని, లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ గాని డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి మేబీ మోస్ట్ ప్రాబబ్లీ న్యూస్ ప్రకారం ఏంటంటే జూన్, జూలై 2026కి ఫైనల్ హియరింగ్ ఏదో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారన్నమాట.